ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. సామవేదమునకు సంబంధించినటువంటి ఛాందోగ్యోపనిషత్తు 4 అధ్యాయాల సారాంశం చూశాం. ఈరోజు 5వ అధ్యాయానికి సారాంశం చెప్తాను. ఈ 5వ అధ్యాయంలో కూడా 24 ఖండాలు ఉన్నాయి. 24 ఖండాల్లో మొత్తం 88 మంత్రాలు ఉన్నాయి. ఈ 88 మంత్రాలలో ముఖ్యంగా 3 విషయాలు చెప్పబడినాయి. ఆ 3 విషయాలు ఏమిటంటే ఉపాసన గురించే. మొదటిది ప్రాణ ఉపాసన లేక ప్రాణ విద్య అని మొదటి విషయం చెప్పబడింది. రెండో విషయం పంచాగ్ని విద్య అన్నారు, పంచాగ్ని విద్య. మూడవ విషయం వైశ్వానర విద్య, వైశ్వానర విద్య. విద్య అంటే ఉపాసన అని తెలుసుకున్నాం. ఈ 3 రకములైనటువంటి ఉపాసన గురించి ఈ 5వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ 5వ అధ్యాయంతో ఉపాసన విషయం ముగుస్తుంది, అయిపోతుంది. అంటే ఉపాసనా కాండం అయిపోతుంది అని అర్థం. వేదంలో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 కాండాలు ఉన్నాయి కదా. జ్ఞానకాండం అనేటువంటిది 6వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. దీని తర్వాత అక్కడ మనం ప్రతి మంత్రం చదువుతాం, ప్రతి మంత్రానికి అర్థం తెలుసుకుంటాం. ఇంతటితో ఉపాసనాకాండ అయిపోతుంది. కనుక వేద పూర్వభాగంలో కర్మ ఉపాసన 2 చెప్పబడినాయి. కర్మలు చెప్పబడితే కర్మకాండ అన్నాం. కర్మలతో పాటు ఉపాసన కూడా ఉంటే ఉపాసన అన్నారు. కర్మ ఉపాసన. ఉపాసనలు ప్రాథమికంగా మానసికమైనటువంటివి. కర్మలు కాయికం వాచికం. కర్మకాండం ఉపాసనాకాండం మొత్తం కూడా కర్మలు 3 రకాలు. శారీరకంగా స్థూల శరీరంతో చేసే కర్మలు కాయిక కర్మలు అంటారు. వాచికంగా చేసేటటువంటి మంత్రజపం, పారాయణం ఇవన్నీ కూడా వాచిక కర్మలు అంటారు. ఈ ధ్యానం ఇట్లాంటివన్నీ కూడా మానస కర్మలు, మానసికంగా చేసేవి. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఉపాసనాకాండ ముగుస్తుంది ఈ రోజుతో. కనుక ఒక విషయం చెప్పాలి మీకు. ఈ కర్మలు 3 రకాలైనటువంటిది. మనస వాచ కర్మణ అంటాం కదా. ఈ కాయిక కర్మలు మొదట చెప్పబడినాయి, మానసిక కర్మలు తరువాత. అంటే కర్మలు కూడా ఆర్డర్ అన్నమాట. మనకు ఎలా చెప్పబడినాయి అంటే మనిషి ఎదిగే కొద్దీ కూడా మనస్సు బాగా ఎదుగుతుంది. వయసు ఎదిగే కొద్దీ మనసు ఎదుగుతుంది. చిన్నపిల్లవాడి మనసు ఎదగదు. 10 ఏళ్ల వయసు, 16 ఏళ్ల వయసు మనస్సు అంతగా ఎదగదు. 20 ఏళ్ళు దాటే వరకు కూడా, 19 ఏళ్ళు నిండే వరకు కూడా మనస్సు ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకని మన శాస్త్రంలో ఆ వయసు వారందరికీ కూడా కాయిక కర్మలు, వాచిక కర్మలు చెప్పారు. ఎందుకంటే మనసు ఎదగదు. స్థూల విషయాలు మాత్రమే ఆలోచించగలదు. మనస్సు స్థూల విషయాల గురించే చింతన చేయగలదు. దానికి మనస్సు ఎదగకపోవడం వలన స్థూల విషయాల వైపుకే వెళుతుంది. కనుక స్థూలమైనటువంటి కాయికమైనటువంటి కర్మలు చెప్పారు. గుడికి వెళ్ళు, ప్రదక్షిణం చెయ్యి, భజన చెయ్యి, వాక్కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు. ఉపదేశ సారంలో రమణ మహర్షి చెప్తారు, కాయ వాంగ్మనః కార్యముత్తమం పూజనం జపాశ్చింతనం క్రమాత్.
కాయిక కర్మల కంటే వాచిక కర్మ, వాచిక కర్మ అంటే మానస కర్మ శ్రేష్టమైనవి అన్నారు. మానసిక కర్మలకు ఎదగాలంటే మనం కాయిక కర్మలు వాచిక కర్మలు దాటి రావాలి. బుద్ధి సూక్ష్మంగా ఉన్న వాళ్ళకే మానస కర్మలు ప్రయోజనాన్ని ఇస్తాయి, సహాయపడతాయి. కాయిక కర్మలు ఎవరికి అంటే జడస్వరూపులు ఉంటారు చూసారా. జడం అంటే ఏంటి? మొద్దు అంటారు చూసారా మన వాళ్ళు. మొద్దు అండి అంటుంటారు, మొద్దబ్బాయి అంటుంటారు. చిన్నప్పుడు స్కూల్లో బాగా చదవకపోతే మొద్దబ్బాయి అంటాడు. అంటే ఏమిటి అక్కడ అర్థం? తిట్టడం కాదు. పాపం వాడికి మనస్సు సూక్ష్మమైన విషయాలను ఇది గ్రహించడం కష్టం. అందుకని స్థూలమైన పనులు చెప్తారు వాళ్ళకి. ఆ పనులు అయితే ఈజీగా చేస్తారు, సూక్ష్మమైన పనులు చేయలేరు. ఎందుకంటే సూక్ష్మమైన పనులు చేయాలంటే సూక్ష్మంగా ఉండాలి మనస్సు. అందుకని శాస్త్రానికి కూడా తెలుసు, పిల్లవాడు పుట్టి పెరిగి ఎదిగేటప్పుడు వాడికి కాయిక కర్మలు వాచిక కర్మలే చెప్పాలి. చిన్న పిల్లవాడిని కూర్చోబెట్టి నువ్వు ధ్యానం చేయరా అంటే చేయగలడా? 5 ఏళ్ల పిల్లవాడు పరిగెత్తిపోతాడు. వాడికి అందుకని పరిగెత్తే పనులు చెప్పాలి. 12 ఏళ్ళు 13 ఏళ్ల వయసు ఉన్నవాడిని కూర్చోబెట్టి నువ్వు ధ్యానం చేయి, కదలకుండా ఉండు అంటే ఉండలేరు వాళ్ళు. వాళ్ళకి పాటలు, భజనలు, స్తోత్రాలు, పారాయణాలు చెప్తే ఆనందిస్తారు. అదేవిధంగా వాళ్ళని ప్రదక్షిణ చేయమని, పూజ చేయమని, అభిషేకం చేయమని కాయిక కర్మలు చెప్తే ఆనందిస్తారు. అందుకని వయస్సు ప్రకారంగా కాయిక కర్మలు వాచిక కర్మలు చెప్పబడినాయి. డాక్టర్ గారు వైద్యం చేసేటప్పుడు ఒకే మందును అందరికీ ఇవ్వరు. ఏ పేషెంట్కి ఎప్పుడు ఏ మందు ఇవ్వాలో ఆలోచించే కదా ఇస్తారు డాక్టర్ గారు. అందరికీ ఒకే మందు ఇస్తే ఏమైపోతారు అందరూ? కష్టం కదా. భగవంతుడు కూడా మనకు కర్మకాండ, ఉపాసనా కాండలను కూడా ఎందుకు ఇచ్చాడంటే మనిషి ఎదగడానికి, కాయికంగా వాచికంగా ఎదిగిన తర్వాత. అంటే మన రిలీజియన్లో కూడా చూడండి, కాయిక కర్మలు మొదట ఉంటాయి, వాచిక కర్మలు ఉంటాయి. విష్ణు సహస్రనామ పూజ అర్చన అయిన తర్వాత ధ్యానం అంటాం, అప్పుడు ధ్యానానికి రావాలి. అందుకని ఆర్డర్ అన్నమాట, కర్మకాండ, ఉపాసనా కాండ. మనసు ఎదగాలి. మానసిక కర్మలు ఉత్తమమైనటువంటివి. మానసిక కర్మలు అంటే ధ్యానం, ధారణ, ధ్యాన, సమాధి అభ్యాసాలు చేయాలంటే మనసు సున్నితంగా, సూక్ష్మంగా ఉండాలి. రాజసికంగా ఉండే మనుషులు వాళ్ళకి కాయిక కర్మలు వాచిక కర్మలు చేయించాలి. మనిషి కొంచెం రాజసిక తగ్గిన తర్వాత సాత్వికానికి వస్తున్నప్పుడు కొంచెం వాడికి ధ్యానం చెప్పాలి. ఇలా పద్ధతిగా చెప్పబడింది వయసు ప్రకారం, వాళ్ళు ఎదిగేటటువంటి వాతావరణం ప్రకారం కర్మలు, ఉపాసనలు. కనుక ఉపాసన అనేది ఉత్కృష్టమైనటువంటిది కర్మల కంటే కూడా అనే విషయం మనం గ్రహించాలి ఇక్కడ. అది విషయం. ఈ కర్మలు, ఉపాసనలు ఎందుకు చెప్పారంటే మనిషిని స్థూలం నుంచి సూక్ష్మానికి తీసుకువెళ్ళడానికి. కానీ దురదృష్టవశాత్తు అందరూ జనాలు ఎక్కువగా ఈ కాయిక కర్మల్లోనే ఉంటారు. కాయిక కర్మ అంటే ఏమిటి? చేతులు కాళ్ళు ఆడుతూ ఉండాలి వాళ్ళకి. ఎంతసేపటికి పూజ చేసినా, ఏ పనులు చేసినా వాటి మీద ఎక్కువగా మనసు పోతుంది వాళ్ళకి. కూర్చొని ప్రశాంతంగా ఉండు, ఏం ఆలోచించవాకు అంటే వాళ్ళకి పిచ్చెక్కుతుంది. అందుకని వాళ్ళని ఏం చేస్తారంటే, చెయ్యి నాయన, ఎంతకాలం చేస్తావో చెయ్యి, పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు, తిరుగు 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 తిరుగు, నీ ఇష్టం వచ్చినంతకాలం అన్నాడు. వాడికి చాలు అనిపించే వరకు శాస్త్రం వాడిని ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెడుతుంది అనమాట. ఇంకా వద్దు చాలు అన్నప్పుడు కూర్చో, ఇప్పుడు ధ్యానం చేయి అంటుంది. ఏకాకీయత చిత్తాత్మ అంటారు కృష్ణ పరమాత్మ. ఏకాకిగా మనస్సును నిగ్రహించి కూర్చోగలిగిన శక్తి మానసిక వ్యాపారం. అది అందరూ చేయలేరు. అయ్యప్ప భజనలు చేసేవాళ్ళందరూ చూడండి, రాత్రిపూట 10 గంటలకి ఆ పాడటం ఏంటి, ఆ భజనలు ఏంటి కావాలి వాళ్ళకి. ఆ కాయిక కర్మలు ఉంటే కానీ మనస్సు చిత్తశుద్ధిని పొంది తర్వాత మనసు సూక్ష్మం అయితే అప్పుడు ధ్యానానికి. అందుకని పూజనం జప ధ్యానముత్తమం అన్నారు రమణ మహర్షి. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిందంతా ఆయన ఒక్క లైన్లో చెప్పారు. పూజనం జప ధ్యానం ఉత్తమం. పూజనం అంటే అర్చన, కాయికం. జప అంటే వాచికం. పూజ కంటే జపం ఉత్తమమైనటువంటిది, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది అన్నారు.
కనుక ధ్యానం ఉత్తమమైంది కదా అని చెప్పి నేను ఇప్పుడే ధ్యానం మొదలు పెడతాను అనకూడదు. పూజలన్నీ చేసిన తర్వాత, అర్చనలన్నీ చేసిన తర్వాత, భగవంతుడికి అనేక సంవత్సరాలు తర్వాత జపం చేసిన తర్వాత లక్షల సంఖ్యలో జపం చెయ్యాలి. ఏ నామం తీసుకుంటే, పంచాక్షరి తీసుకుంటే 5 లక్షల సార్లు, అష్టాక్షరి తీసుకుంటే 8 లక్షల సార్లు, ద్వాదశాక్షరి తీసుకుంటే 12 లక్షల సార్లు చేయాలి. 24 అక్షరాలు అయితే 24 లక్షల సార్లు జపం చేసిన తర్వాత మీరు ధ్యానానికి అర్హులవుతారు. లేకపోతే ధ్యానానికి కూర్చున్నా కూడా మనసు అక్కడికి ఇక్కడికి పోతూ ఉంటుంది, ధ్యానం పరిపూర్ణంగా చేయలేరు. అందుకని జపం అనేది చాలా ముఖ్యం. కాయిక పూజ అర్చనలు అన్నీ అయిన తర్వాత చేసుకుంటూ వచ్చి కొద్ది సంవత్సరాల తర్వాత జపం బాగా చేసిన తర్వాత ఆ మనిషికి ధ్యానానికి పరిపూర్ణమైనటువంటి అర్హత వస్తుంది. అందుకని పూజనం జప ధ్యానముత్తమం. అప్పుడు ధ్యానంలో ఏమిటి? ఆజ్యధారయా శ్రోతసాసమం సరళ చింతనం విరళతః పరం. అప్పుడు ధ్యానం, అది ఉపాసన అంటే. ఇక్కడ ఆ ఉపాసనలు వైదిక ఉపాసనలు వింటున్నాం మనం. ఇప్పుడు అర్థమైందా? కాయిక కర్మలు ఎందుకు చెప్పబడినాయి, వాచిక కర్మలు ఎందుకు చెప్పబడినాయి? భగవంతుడికి సంబంధించిన కర్మలే ఇవన్నీ కూడా. మానస కర్మ ఎప్పుడు చేయాలి, అది ఎప్పుడు మనిషికి అర్హత వస్తుంది, ఇలా చేయకపోతే ఏమవుతుందంటే మనుషుల్లో ఏది సరిగ్గా అభ్యాసం చేయక, గురువు కావాలి. అందుకే ఇది ఎవరు చెప్తారు చెప్పండి? మరి శాస్త్రం చదివిన గురువు చెప్తేనే కదా మనకు తెలుస్తుంది. లేకపోతే మనకేం తెలుస్తుంది? కాయికం ఏమిటి, వాచికం అంటే చెప్తాం, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా అంటాం. ఇప్పుడు ఆ మాటను మీరు, శ్లోకం మీకు తెలుసు కానీ వివరణ తెలియదు. ఆ వివరణ చెప్పాలంటే ఆ శాస్త్రంలో బాగా క్షుణ్ణంగా ఆరితేరి ఉన్న వాళ్లకు మాత్రమే అది అభ్యాసం చేసి, ఇందులో శాస్త్రాన్ని గ్రహించి దాన్ని ఒద్దికగా పద్ధతిగా ఆ యొక్క శిష్యుడికి అందించగలిగేటటువంటి గురువు దగ్గర వింటేనే ఇప్పుడు ఈ జపం ఏమిటి, పూజ ఏమిటి, ధ్యానం ఏమిటి మనకు అర్థమవుతుంది. ఎక్కడని పూజ జప ధ్యానం, పూజ జప ధ్యానం, కర్మకాండ. పూజ జప అంటే కర్మకాండ, కాయిక వాచిక. ధ్యానం అంటే ఉపాసనాకాండ. ఈ 3 బాగా చేసిన తర్వాత ఏమిటి? 6వ అధ్యాయానికి రెడీ అన్నారు. అది చెయ్యకపోతే బాగా 6వ అధ్యాయానికి వచ్చినా కూడా వంట పట్టదు. అసలు సంగతి అది. విషయం ఏమిటంటే, మేము చెయ్యలేదండి అంటే, ఇప్పుడు చెయ్యకపోతే ఇప్పుడు చెయ్యండి పర్వాలేదు, ఇప్పుడైనా చెయ్యొచ్చు, తప్పేం లేదు. అర్చన చెయ్యొచ్చు, జపము చెయ్యొచ్చు, ధ్యానము చెయ్యొచ్చు. చేస్తూ ఉంటే మనకు 6వ అధ్యాయానికి మహావాక్యం రాబోతున్నది. తత్వమసి మహావాక్యం అర్థం కావాలి అంటే ఈ ఉపాసనలన్నీ కూడా ఏదో ఉపాసనలు అనకూడదు. మనసు సూక్ష్మాన్ని పొందడం కోసం ఇవన్నీ చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి ఉపాసనలు. ఇప్పుడు అవన్నీ మనకు పెద్ద రిలవెంట్ కాదు. ఈ వైదిక ఉపాసనలు అర్థము కావు, ముందు రిలవెంట్ కాదు, మనకు చేయలేము. ఏదో మనకు తోచినటువంటి ఏకరూప ధ్యానం, విశ్వరూప ధ్యానం చేస్తేనే చాలు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు. ఇప్పుడు విషయం ఇది ఎంత ముఖ్యమైనదో చూశారా? ఈ విషయం ఇదే ఫౌండేషన్ అంటే. ఈ ఫౌండేషన్ ఉన్నప్పుడే మనకు శాస్త్రం యొక్క అవగాహన ఏర్పడుతుంది. ఏదో వినడం కాదు శాస్త్రం. అసలు ఈ కర్మకాండ ఏమిటి, ఉపాసనాకాండ ఏమిటి, కాయిక కర్మ ఏమిటి, వాచిక కర్మ ఏమిటి, మానస కర్మ ఏమిటి, ఇవి ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఏ లెవెల్కి పెట్టారు, ఎప్పుడు చెయ్యాలి, నేను ఎక్కడున్నాను, ఇప్పుడు నేను చెయ్యాలా లేదా, అసలు ఎంత అవసరం ఉన్నది నాకు అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది? ఇంత వివరణ వస్తేనే కానీ మనకు తెలియదు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మన ప్రయత్నం ఏం చేద్దాం, ఎలా చేద్దాం. మన నిర్ణయం తీసుకోలేకపోతే గురువు సహాయం తీసుకోవాలి. ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి, గురువు గారు సహాయం చేస్తారు, మనకు చెప్తారు. అది గురువు సహాయం తీసుకొని గైడెన్స్ అంటారు దాన్ని. అలా తీసుకొని వెళితే మనకు ఒక ఆసరా అనమాట. అలా ఆసరా దొరికి మనం కొంతకాలం నడిచిన తర్వాత మనంతటా మనమే వెళ్ళగలం శాస్త్రంలో ముందుకి. అలా వెళ్ళకపోతే ఏముందంటే, పద్ధతిగా శాస్త్రంలో పోతున్నా కూడా మనకు ఎక్కడో ఒక్కడ అర్థం కాకపోవడం, వివరంగా ఉండకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకని గురువుకు శరణాగతులం అయిపోవాలి పూర్తిగా. శరణాగతులం అయిపోవడం చెప్తే నమస్కారం పెడుతూ ఉండమని కాదు అర్థం.
గురువు గారితో మాట్లాడుతూ అడుగుతూ శాస్త్రం నేను ఎలా చేస్తున్నాను, నా సాధన ఏమిటి, నేనేం చేయాలి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే రాబోయేటటువంటి 3 అధ్యాయాల యొక్క విషయం అతి గంభీరమైనటువంటి విషయం. అది అర్థం కావాలి అంటే చాలా చాలా కష్టం. అందుకని ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను. రాబోయే అధ్యాయానికి ఉపాసన కాండ పూర్తి చేయబోతున్నాం. ఇప్పుడు ఈ ప్రాణాగ్ని విద్య, ప్రాణ అగ్ని అంటే ఆ ప్రాణాన్ని అగ్నిగా భావించడం. సో ఇంతటితో నా ఫౌండేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది. నచ్చింది కదా మీ అందరికీ చెప్పిన విషయం? అందుకని విషయం అవగాహన కావాలంటే కొంతకాలం గురువుతో వింటూ ఉంటే అసలు గురువు చెప్పేది ఏమిటి, ఎందుకు చెప్తున్నారని చెప్పి మనకు అవగాహన ఏర్పడుతుంది. అలా వెళ్ళి కూర్చోగానే టక్కన అర్థం కాదు, ఏది కూడా సమయం పడుతుంది. పుష్పం కూడా మొగ్గ వస్తుంది, కొంచెం 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 పెద్దదై వికసిస్తుంది. మనస్సు కూడా అంతే, పుష్పం లాంటిదే మనస్సు కూడా. సరే, ఇప్పుడు మనం ప్రాణ విద్యకు వద్దాం. ఈ ప్రాణ విద్య మనం ప్రశ్నోపనిషత్తులో చూసినదే మొత్తం, ఏం తేడా లేదు. కనుక మీ అందరికీ తెలుసు ఆ కథ. ఏమిటి ఆ కథ అంటే, ఈ జ్యేష్ఠత్వం, శ్రేష్ఠత్వం, వశిష్ఠత్వం అని మన ఇంట్లో పెద్దవాడిని, ఎవరైనా మొదలు పుట్టిన వాడిని జ్యేష్ఠ అంటాం. జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠపుత్రిక అంటాం చూసారా. మొదలు పుట్టిన వాడిని జ్యేష్ఠ అంటారు. గుణాలలో బాగా ఉన్నతుడైతే, అందరికంటే ముందుగా ఉంటే శ్రేష్ఠ అంటాం. కొంతమంది జ్యేష్ఠులే అవుతారు కానీ శ్రేష్ఠులు కాదు. కొంతమంది శ్రేష్ఠులు అవుతారు కానీ జ్యేష్ఠులు కాదు. కనిష్ఠపుత్ర అంటారు చూసారా, కనిష్ఠపుత్రిక అంటారు. 2, 3 ద్వితీయ పుత్రిక, తృతీయ పుత్రిక. కానీ జ్యేష్ఠత్వం ఉండి శ్రేష్ఠత్వం ఉండడం చాలా విశేషం. పెద్ద కొడుకై ఉండి పెద్ద కూతురై ఉండి వాళ్ళు శ్రేష్టంగా ఉంటే చాలా గొప్ప ఆ ఇంటికి. అందుకని పెద్ద కొడుకు ఇంటికి మిగతా వాళ్ళందరికీ తండ్రితో వాడు సమానం అంటారు చూడండి. తండ్రితో సమానం అంటారు. పెద్దన్నయ్య అయితే తండ్రితో సమానం, అక్కయ్య అయితే పెద్ద అక్కయ్య అయితే తల్లితో సమానం అంటారు. కారణం ఏమిటంటే వాళ్ళకి అంతట బాధ్యత ఉంటుందన్నమాట, శ్రేష్టత. మంత్రం మొదలవడమే జ్యేష్ఠ శ్రేష్ఠ అని మొదలవుతున్నది చూసారా. ఇప్పుడు ఈ కార్యకారణ సంఘాతం ఉంది చూసారా. ఇంద్రియాలు, మనస్సు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా ఏమంటున్నాయిట, మనందరం ఇన్ని పనులు చేస్తున్నాం, నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి అనుకుంటున్నాయి. నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటూ ఉంటే 1, 2 ఖండాల్లో చెప్పబడింది ఈ విషయం. ప్రాణ జ్యేష్ఠత్వాన్ని శ్రేష్టత్వాన్ని గురించి చెప్పేటటువంటిది మీకు తెలిసిన విషయమే. మళ్ళీ ఒకసారి విందాం కదా. అందరూ వాగ్వివాదం చేసుకుంటున్నారు. కళ్ళు, చక్షు అనమాట. చక్షు మనిషిగా ఊహించుకోవాలి. ఇదంతా ఊహే కదా. ఉపాసన అంటే ఏముంది, ఊహే కదా, అంతా భావనే కదా. చక్షు ఒక చోట కుర్చీలో కూర్చుంది, చెవులు ఒక కుర్చీలో కూర్చున్నాయి, ముక్కు ఒక చెవులో కుర్చీలో కూర్చుంది, వాకు ఒక కుర్చీలో కూర్చుంది, మనసు ఒక కుర్చీలో కూర్చుంది. అందరు పెద్ద అసెంబ్లీ లాగా కూర్చున్నారు అందరూ. నేను గొప్ప నేను గొప్ప, నేను చూస్తే గాని మీరందరూ ఏమీ చేయలేరు నేను లేకపోతే అని చెప్పి కళ్ళు. ముఖ్యేమో నేను వాసన చూడకపోతే మీరందరూ ఏం చేస్తారు, అవుట్ అంటుంది ముక్కు, ఘ్రాణ ఇంద్రియం. అలాగే చెవులు కూడా, నేను గనక పని చేయకపోతే మీ జీవితం ఏముంది, అసలు మీరందరూ ఎందుకు పనికి వస్తారని చెప్పి వాళ్ళందరిని నిందిస్తుంది. ఇట్లా ఒకరికొకరు నిందించుకుంటున్నారు, నేను గొప్ప నేను గొప్ప అని. మనస్సు అంటుంది మీరందరూ అవుట్ నేను లేకపోతే, నేను ఉండబట్టే కదా మీరందరికి విలువ ఉన్నది అని చెప్పి మనస్సు అంటున్నది. ఇట్లా అరుచుకుంటూ ఉంటే ఎంతసేపటికి తేలదు కదా. ఇంట్లో పిల్లలు కూడా అరుచుకున్నట్లే బాగా అరుచుకున్న తర్వాత అమ్మ నాన్న దగ్గరికి వెళతారు, వెళ్ళి వాళ్ళ పోట్లాడ గురించి అంతా వివరిస్తారనమాట. అప్పుడు తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళకి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి. అట్లాగే వీళ్ళందరూ ఏం చేశారు, ఇంద్రియాలన్నీ 10 ఇంద్రియాలు అన్నీ కలిసి, ప్రాణం మనసు అన్నీ కలిసి వాళ్ళ తండ్రి అయినటువంటి ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. ఆయనే కదా ప్రజాపతి అంటే, బ్రహ్మ సృష్టి చేసింది ఆయనే కదా అంతా. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మాకు పెద్ద సమస్య వచ్చింది, ఈ సమస్యని నువ్వే తీర్చాలి అని చెప్పి అడిగారు. అడిగితే ఏమిటి ఆ సమస్య అన్నాడు. మాలో ఎవరు గొప్ప, అసలు ఈ శరీరంలో మేమందరం ఉన్నాం కదా,
మాలో ఎవరు జ్యేష్ఠుడు ఎవరు శ్రేష్ఠుడు అని అన్నాడు. ఇది పెద్ద సమస్య. నాకు కూడా మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. ఏముంది తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక సంవత్సరం బయటికి వెళ్ళి రండి అన్నాడు. శరీరాన్ని వదిలిపెట్టేసి ఒక్కొక్క సంవత్సరం బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి, ఎవరు లేకపోతే ఈ శరీరం ఉండదో వాళ్ళు జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అన్నాడు. సరే అట్లాగే చేద్దాం, బాగుంది ఈ ప్లాన్ అని చెప్పి ముందు ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఫస్ట్ చెవులు బయటికి వెళ్ళినాయి, చెవులు బయటికి వెళ్ళిపోయినాయి. ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది, చెవిటివాడు అయిపోయినాడు మనిషి. ఒక సంవత్సరం దాకా ఎక్కడికో పోయింది, టూర్ చేసి వచ్చిందో ఏమో, వచ్చి అడిగింది, అయ్యో పాపం మీరందరూ ఎట్లా ఉన్నారు, ఒక్క సంవత్సరం నేను లేకపోతే అన్నాడు. ఏముంది, కళ్ళతో చూస్తున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, మనసుతో ఆలోచిస్తున్నాం, ప్రాణంతో గాలి తీసుకుంటున్నాం, నాలుకతో రుచి చూస్తున్నాం, అంతే. చెవులు లేకపోతే ఏమైంది, చెవిటి వాళ్ళలాగా ఉన్నాం అన్నారు. చెవులు లేకపోయినా మేము బాగానే ఉన్నాం, చెవులు పని చేయకపోయినా మేము బాగానే ఉన్నాం అని అన్నారు. వీళ్ళందరూ అనేటప్పటికీ అట్లాగా అంటే నేను లేకపోయినా పర్వాలే, మీరు అందరూ బతుకుతారనమాట. ఆమా, చక్కగా బతుకుతాం, ఇంకా బాగా బతుకుతాం, ఎందుకంటే నువ్వు ఉంటేనే అన్ని సమస్యలు, నువ్వు ఉంటేనే అన్ని సమస్యలు అన్ని వింటుంటావు, చెడు అన్ని వింటుంటావు సమస్యలు, అందుకని హాయిగా ఉందన్నారు. సరే అని చెప్పి కూర్చుంది వచ్చి యథాస్థానంలో. తర్వాత కళ్ళు బయటికి వెళ్ళినాయి ఒక సంవత్సరం, కళ్ళు కూడా సంవత్సరం తర్వాత వచ్చి అడిగినాయి, అయ్యో మీరందరూ ఎట్లా ఉన్నారు అన్నారు. ఏం లేదు బాగానే ఉన్నాం, గుడ్డివాడు ఉన్నట్టే ఉన్నాం, ప్రాణంతో ప్రాణం గాలి తీసుకుంటున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, మనసుతో ఆలోచిస్తున్నాం, చక్కగా జరుగుతున్నది, మాకు ఏం బాధ లేదన్నారు. నువ్వు లేకపోయినా కూడా బాగానే ఉన్నాం అన్నారు. కళ్ళు కూడా మామూలుగా వచ్చి కూర్చున్నాయి. అట్లా రసనేంద్రియం, స్పర్శేంద్రియం, మనస్సు ఇవన్నీ పోయినాయి. మనస్సు పోయి సంవత్సరం అది కూడా పోయి వచ్చి అడిగింది, అయ్యో ఎట్లా ఉన్నారు మీరు అంటే, ఏముంది పసిపిల్లలకు మనస్సు ఏం పనిచేస్తుంది, వాళ్ళకి వాళ్ళు లేరు, పసిపిల్లల్లాగానే ఉన్నాం మేము కూడా. పసిపిల్లల్లో మనస్సు పనిచేయకపోయినా కూడా వాళ్ళు ప్రాణం గాలి తీసుకుంటున్నారు, కళ్ళతో చూస్తున్నారు, ముక్కుతో వాసన చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, అన్ని చేస్తున్నారా లేదా? పసిపిల్లల్లాగానే ఉన్నాం మేము కూడా అన్నారు. బాగానే ఉన్నాం. సరే ఇట్లా అన్ని ఇంద్రియాలు వెళ్ళేసినాయి, వచ్చేసినాయి, ఎవరు లేకపోయినా కూడా, ఒక్కొక్కరు లేకపోయినా కూడా బాగానే ఉన్నాయి. మనం కూడా చూస్తున్నాం కదా లోకంలో. ఈ కథ నిజమే కదా. గుడ్డి వాళ్ళని చూస్తున్నాం, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కంటున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, చెవిటి వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు చూస్తున్నాం. ఒక్కొక్క ఇంద్రియం లేని వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాణం లేని వాడిని ఎక్కడన్నా చూసామా? చూడలేదు. అప్పుడు చివరికి ప్రాణం వంతు వచ్చింది. ఉపనిషత్తు అంటుంది, ప్రాణం బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నదిట. అప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే, గుర్రం కొరడా తీసుకుని కొడితే గుర్రం ఎట్లా పరిగెడుతుంది, ఎంత స్పీడ్గా వెళుతుంది, అంత స్పీడ్గా ప్రాణం బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేటప్పటికీ ఈ యొక్క కళ్ళు బయర్లు గమ్మినాయి, చెవులు వినపట్టం లేదు, నాలిక రుచి అన్నీ తగ్గిపోయినాయి, మనస్సు అన్ని బలహీనమైపోతున్నాయి వరుసగా. ఇంకా ఆల్మోస్ట్ డెడ్ అనమాట బాడీ. అంత స్థితికి వచ్చేసింది శరీరం, చనిపోయే స్థితికి వచ్చేసింది అనమాట, ఇంకా పోతున్నది. అప్పుడు వీళ్ళందరూ పోయి ఆ ప్రాణాన్ని పట్టుకున్నారు. అది ఎట్లాగంటే, ఇప్పుడు ఈ బల్ల ఉంది చూసారా, ఒక కాలు పట్టుకొని లాగితే అనుకోండి, బల్లంతా కదులుతుందా లేదా? బల్లంతా కదులుతుంది. అదేవిధంగా ఒక్క ప్రాణం గనక వెళితే అన్ని ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా దాంతోపాటు వెళ్ళిపోవాల్సిందే. ప్రాణం అంత శక్తివంతమైనటువంటిది. ప్రాణం ముందు పుట్టింది, జ్యేష్ఠమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అందుకని ప్రాణంలో ఎప్పుడూ కూడా మలినం లేదు. కళ్ళు చెడును చూస్తాయి, చెవులు చెడును వింటాయి, మనసు చెడును ఆలోచిస్తుంది, నాలుక చెడుని కూడా రుచి చూస్తుంది, ఈ స్పర్శ ఇంద్రియం కూడా చెడును కూడా తాకుతుంది. కానీ ప్రాణం అగ్ని లాంటిది, దాని శ్రేష్టతకి కారణం అదే. దానిలో ఎటువంటి మలినం ఉండడానికి ఆస్కారమే లేదు. ప్రాణం మనం తీసుకునే గాలిలో ఉంది కానీ మలినం, ప్రాణంలో మలినం లేదు. మనం గాలిని పొల్యూట్ చేసాం,
కానీ ఒరిజినల్గా ప్రాణశక్తి శక్తివంతమైనటువంటిది, శ్రేష్టమైనది, జ్యేష్టమైనటువంటిది. అప్పుడు వాళ్ళందరూ ప్రాణాన్ని పొగటం మొదలుపెట్టారు. ఆహా, ఇంద్రుడు, చంద్రుడు, నువ్వే గొప్ప, నువ్వే ఇది అని చెప్పి స్తుతి చేయడం మొదలుపెట్టారు. స్తుతి చేస్తుంటే మరి అంత స్తుతి చేస్తున్నారు కదా, నాకేమిటి భోజనం అని అడిగింది. విందు ఇవ్వాలి కదా, మరి అంతా పొగిడిన తర్వాత ఏం పెడతావో నాకు అని అడుగుతారు కదా. ఇళ్లల్లో కూడా మామూలుగా సంతోషంగా ఉంటే ఏం చేసావు ఇవాళ అని అడుగుతారు చూసారా, ఇవాళ ఏం చేసావు పెట్టు నాకు అని అంటారు చూసారా. అట్లాగే ప్రాణం అందరూ బాగా పొగుడుతున్నారు, నాకేమిటి అన్నం మరి భోజనం అంటే వాళ్ళందరూ నీకా అన్నమా, మేము ఎక్కడ తెచ్చి పెడతాం, అన్ని ప్రాణులు తినేటటువంటి అన్నం అదే నీకు అన్నం. ప్రతి ప్రాణి ఎన్నెన్ని ప్రాణులు ఉన్నాయో ఆ ప్రాణులన్నీ భుజించేటటువంటి ఆహారం అంతా కూడా నీకు అన్నం అన్నారు. అదే నీకు నైవేద్యం. అంటే ఏమిటి, ప్రతి ప్రాణిలో కూడా ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం ఉండడానికి కారణం అన్నం, ఆహారం. ఆహారం అన్నమాట. ఆహారం అంటే నోట్లో నుంచి గ్రహించే ఆహారమే కాదు. కళ్ళు చూసేది రూపం, చూస్తున్నాయి కళ్ళు, ఆ రూపం ఆహారం ప్రాణానికి. చెవులు శబ్దాన్ని వింటున్నాయి, అది ప్రాణానికి ఆహారం. మనసు ఆలోచిస్తుంది, అది ప్రాణానికి ఆహారం. అన్ని పనులు, అన్ని ఇంద్రియాలు చేసేటటువంటివి అన్ని ఆహారాలు. నాలుక రుచి చూస్తుంది, ఆహారం తింటున్నది, పంపిస్తున్నది లోపలికి. ఇవన్నీ ఎవరికి అంటే ప్రాణానికి. అందుకని అన్ని ప్రాణులు తినేటటువంటి ఆహారం, అన్ని ప్రాణులు అనుభవించేటటువంటివి అన్ని ఇంద్రియాల ద్వారా, అదంతా కూడా నీకే కదా, అదే నీకు అన్నం. అప్పుడు ప్రాణం చాలా తృప్తి పడింది. ఇది ప్రాణం యొక్క శక్తి అని. తర్వాత మరి నీళ్ళు ఏమిటి, నాకు డ్రింక్స్ కావాలి కదా, తిన్న తర్వాత దాహం వేస్తుంది, నాకు డ్రింక్స్ కావాలి అంటే జలం. అన్ని ప్రాణులు తాగేటటువంటి జలమే నీకు జలం అన్నారు. అందుకనే మనం చూడండి, ఆహారం నీరు లేకపోతే ప్రాణం పోతుందంటారు. కాసేపు చూడకపోయి కళ్ళు మూసుకుంటే ఏమీ కాదు, కొంచెంసేపు వినకపోతే ఏమీ కాదు. కానీ ప్రాణానికి కావాల్సినటువంటి ఆహారం నీరు అది కనుక అందించకపోతే ప్రాణం పోతుంది. ప్రాణానికి ఏమి కావాలంటే ఆహారం నీరు. అందుకనే ఆహారం ప్రాణ సంధారణార్థం అంటారు. మనం తీసుకునే ఆహారం ప్రాణం కోసం, ప్రాణం నిలవడం కోసం తింటున్నాం. తినడం కోసం బతకడం లేదు, మనం బతకడం కోసం తింటున్నాం. అందుకని వచ్చింది, శాస్త్రంలో నుంచి వచ్చింది ఈ నానుడి. చూసారా, వీఆర్ నాట్ లివింగ్ టు ఈట్, బట్ వీఆర్ ఈటింగ్ టు లివ్. ఆహా, ఇంగ్లీష్లో బాగా చెప్పారు అన్నారు. ఇంగ్లీష్లో ఎక్కడ చెప్పాడు, చాందోగ్య ఉపనిషత్తులో చెప్పారు. ఆహారం ప్రాణ సంధారణార్థం, వీఆర్ ఈటింగ్ టు లివ్. అందుకని తినడం అనేది రోజు కూడా మనం తినేటప్పుడు ఈ భోజనం కూడా ప్రాణాగ్నిహోత్రం అంటారు. ప్రాణాగ్నిహోత్రం, మనం తీసుకునే ఆహారం హోమం లాంటిది. ఇది లోపల జాఠరాగ్ని ఉన్నది, అగ్ని. ఈ ఆహారం అనేది ఆహుతి, ప్రాణాగ్నిహోత్రం అంటారు దాన్ని. భోజనం చేయడం ప్రతిరోజు మనం ప్రాణాగ్ని ఉపాసన చేస్తున్నాం. ప్రాణం ఉపాసనే అది కూడా. అందుకని పవిత్రంగా భావించి తినాలి. భోజనం చేసేటప్పుడు అది ఒక పవిత్ర యజ్ఞం లాంటిది, పవిత్ర యజ్ఞం లాంటిది. బఫే సిస్టమ్ ఎందుకు తప్పని చెప్పాను అర్థమైందా? బఫే నుంచొని తినడం, బూట్లు వేసుకొని తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, అది అపచారం. ప్రాణాగ్నిహోత్రం అంటే యజ్ఞం లాంటిది. కనుక ఈ ప్రాణం ఉపాసన, ఈ ప్రాణం జ్యేష్ఠత్వం శ్రేష్టత్వం తెలుసుకొని, అంటే చూడండి, వాక్ వశిష్ఠత్వం, శ్రోత్రం సంపద, నేత్రం ప్రతిష్ట, మనస్సు ఆయతనం, ఇవన్నీ కూడా ఉండాలి అంటే ప్రాణం ఉండాలి. ప్రాణమే జ్యేష్ఠం శ్రేష్టం వీటన్నిటికంటే కూడా. కనుక ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో, ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళకి ఈ సంపద, వశిష్ఠత్వం అంటే వాళ్ళకి ధనము, ధాన్యము, ఆరోగ్యము అన్నీ వస్తాయన్నమాట. ఈ ప్రాణ విశిష్టత తెలుసుకొని ఈ విధంగా దాన్ని గౌరవిస్తూ జీవించేవాళ్ళు, ఈ విధంగా భావించి ఆలోచించి చేసేవాళ్ళు. దానికి ఒక ఉదాహరణగా చెప్తారు. ఎవరైతే ఈ
ప్రాణ విజ్ఞానం తెలుసుకుంటారో, ఇప్పుడు మీరు తెలుసుకున్నారా లేదా ప్రాణ విజ్ఞానం? ఇలా తెలుసుకున్న వాళ్ళు, ఈ ప్రాణ విజ్ఞానం కలిగిన వాడు గనక ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి, బాగా ఎండిపోయింది చెట్టు, అక్కడికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ఈ ప్రాణ విజ్ఞానాన్ని నీకు చెప్పామనుకోండి, చిగుళ్ళు వస్తాయట, దానికి పచ్చగా అయిపోతుందిట చెట్టు. ఆ ప్రాణ విజ్ఞానం గనక దాని దగ్గరికి వెళ్ళి మనం ఊరికి ఇలా చెప్పామంటే ఆ చెట్టు చిగురిస్తుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అంతటి విశిష్టత ఉన్నదట ఈ ప్రాణ విజ్ఞానానికి. ఇది ప్రాణ విద్య అన్నారు. సరే, దీన్ని ఎవరికి చెప్పారు అంటే సత్యకామ జాబాల వ్యాఘ్ర, సత్యకామ జాబాల పోయిన వారం విన్నాం కదా, ఆయనే. ఆ సత్యకామ జాబాలుడే వ్యాఘ్రపాదుని పుత్రుడైనటువంటి గోశ్రుతికి చెప్పాడట. వ్యాఘ్రపాదుని పుత్రుడు గోశ్రుతి అని పేరు. ఆయనకి సత్యకామ జాబాల ఈ ప్రాణ విద్యని బోధించాడు. దీన్ని హోమంగా కూడా చేస్తారు. ఇది ఉపాసన. హోమంగా ఎలా చేస్తారంటే ఆవసధ్యాగ్ని హోమం అంటారు. ఆవసధ్యాగ్ని హోమం. హోమంలో ద్రవ్యం వేస్తూ జ్యేష్ఠాయ స్వాహ, శ్రేష్ఠాయ స్వాహ. ఎవరు జ్యేష్ఠం శ్రేష్టం అంటే ప్రాణమే. జ్యేష్ఠాయ స్వాహ, శ్రేష్ఠాయ స్వాహ, వశిష్ఠాయ స్వాహ అని చేస్తే, ఆ హోమం చేస్తే మనిషికి ఆయుష్, సంపద, ధైర్యం, ఆరోగ్యం. అందుకని మనం బ్రతికినంత కాలం తిన్నది అరగాలి, ఆరోగ్యంగా జీవించాలి. అందుకే ధనం ఉన్నంత మాత్రాన సరిపోదు. ధనం ఉండి కూడా ఆ ధనాన్ని మనం అనుభవించేటటువంటి యోగ్యత కలిగినటువంటి శరీరం, ఇంద్రియాలు కావాలి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉండాలి బాగా అనుభవించడానికి. దానికి ప్రాణ ఉపాసన చేస్తే వీటన్నిటికీ కూడా, అందుకని మనం ప్రాణాయామం చేసేది ఆ ప్రాణ శక్తిని పెంచడం కోసం. మామూలుగా గాలి తీసుకుంటున్నాం అందరం, కానీ ఆ ప్రాణానికి ఒక ఏకాగ్రతతో శ్వాస తీసుకుంటాం. ప్రాణ ఉపాసన లాంటిదే. అలా చేయడం వల్ల మనిషికి ఇవన్నీ లభిస్తాయి. ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, బుద్ధిపరంగా శ్రేష్టమైనటువంటి బుద్ధి అన్నీ లభిస్తాయి మనిషికి. అందుకు ముందు నిటారుగా కూర్చోవడం నేర్చుకోవాలి, గాలి తీసుకోవడం కనీసం. అది ఇవన్నీ చాలా చెప్పబడినాయి. ఇది ప్రాణ ఉపాసన. తర్వాత రెండవ విషయం ఏం చెప్పారు అనేది చూస్తాం. రెండవ ఉపాసన ఏమిటంటే పంచాగ్ని విద్య అంటారు. చాలా విశిష్టమైనటువంటిది పంచాగ్ని విద్య. 3 నుంచి 10వ ఖండం వరకు. దీన్ని ఎవరికి చెప్పారు, ఏమిటి విషయం అని తెలుసుకుంటాం ఇప్పుడు. బ్రహ్మసూత్రంలో 3వ అధ్యాయంలో మొదటి పాదం ఈ పంచాగ్ని విద్య బాగా ఎనలైజ్ చేయబడింది. ఇప్పుడే పూర్తి చేశాం శ్రీనగర్ క్లాసులో పంచాగ్ని విద్య. ఈ మంత్రాలే దాదాపు కొన్ని నెలలుగా చదువుతున్నాం మేము. అంటే పూర్వపక్షి వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తాడనమాట. అప్పుడు సిద్ధాంతి వచ్చి ఇది ఇలా, ఈ మంత్రాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి అని చెప్తారు. ఏమిటా పంచాగ్ని విద్య అంటే, ఒకసారి శ్వేతకేతు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి, ప్రవాహణ జైవలి అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. ప్రవాహణ జైవలి ఆయన దగ్గరికి వెళ్ళి, నేను శాస్త్రం అంతా చదువుకున్నాను, మా నాన్నగారు బాగా నేర్పారు, నాకు అంతా నేర్చుకున్నాను అన్నాడు శ్వేతకేతు. బాగా నేర్చుకున్నావా, మీ నాన్నగారు నేర్పారా, అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నాడు ఆయన. ఒక్కొక్క ప్రశ్న అడగడం మొదలుపెట్టాడు. 5 ప్రశ్నలు అడిగాడు ఆయన. అందులో 2 ప్రశ్నలు ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు ఒక ప్రశ్న, వెళ్ళేవాడు ఏ విధంగా ప్రయాణం చేస్తాడు. మొదటి ప్రశ్న వేస్తే ఎక్కడికి వెళ్తాడంటే నాకు తెలియదు అన్నాడు. ఎలా వెళ్తాడు, ఏ మార్గం గుండా వెళ్తాడో పోనీ తెలుసా అన్నాడు. అది తెలియదు అన్నాడు. స్వర్గం అనేది ఒకటి ఉన్నది కదా, ఆ స్వర్గం ఎందుకు నిండడం లేదు, ఫుల్ అవ్వాలి కదా, హాల్ ఫుల్ లాగానే స్వర్గం ఫుల్ అని ఎందుకు కావడం లేదు, అది తెలుసా అన్నాడు. అది తెలియదు అన్నాడు. ఇట్లా ప్రశ్నలు వేసేటప్పటికి దేనికి సమాధానం చెప్పలా శ్వేతకేతు. మరి బాగా చదువుకున్నానన్నావు కదా మీ నాన్నగారి దగ్గర, ఏమిటి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అన్నాడు.
శ్వేతకేతుకు అవమానం వేసి పరిగెత్తుకుంటూ వాడి నాన్న దగ్గరికి వచ్చి, నాకు చదువు అంతా చెప్పానన్నావుగా, చెప్పానని నాకు స్నాతకోత్సవం అంటారు చూసారా, సర్టిఫికేట్లు ఇవ్వడం, ఇవన్నీ ఎందుకు చేసావు, నాకు చదువు పూర్తిగా చెప్పకుండా అన్నాడు. వాళ్ళ నాన్న అన్నారు, రేయ్ చదువు పూర్తిగా చెప్పకుండా నేను ఎందుకు చేస్తాను, పూర్తిగా చెప్పాను అందుకని చేశాను అన్నాడు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం అడిగితే నాకు తెలియలేదు కదా రాజుగారి దగ్గర అన్నాడు. ఏం ప్రశ్నలు అడిగాడు రాజుగారు అని అడిగాడు. అప్పుడు ఆ ప్రశ్నలన్నీ చెప్పాడు వాళ్ళ నాన్నకి. చెప్తే నాకు తెలియదురా, నాకు కూడా తెలియదు, నాకు తెలిస్తే చెప్పకుండా ఉంటానా నీకు, మీ తండ్రిని, నువ్వు నా పుత్రుడివి, నీకు చెప్పకుండా ఉంటానా తెలిస్తే అని అన్నాడు. నాకు తెలియదు నాయన అన్నాడు. అని చెప్పి ఇంకా శ్వేతకేతు కోపం వచ్చి వెళ్ళి మూలకన కూర్చున్నాడు. నాకు ఎంత అవమానం కదా, పైగా అక్కడి దగ్గరికి వెళ్ళి నాకు అన్నీ తెలుసు అన్నాడు రాజుగారి దగ్గర. చిన్నపోయింది. సరే, ఇప్పుడు ఉద్దాలకుడు తండ్రి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, ప్రవాహణ జైవలి దగ్గరికి వెళితే ఈయనేమో బ్రాహ్మణుడు, ప్రవాహణ జైవలేమో క్షత్రియుడు. ఆయన ఏం చేశారు, ఇవన్నీ ఆహ్వానించి కాళ్ళు కడిగి సన్మానం చేసి సత్కారం చేసి కూర్చోబెట్టి వచ్చేటప్పటికి ఈ బ్రాహ్మణుడు వచ్చిన పని అడగాలి కదా ముందు. ఇవన్నీ కాదు, ఆయన మనస్సంతా దాని మీదనే ఉంది. ఆ రాజుగారు వేసిన ప్రశ్నలు, వాటికి సమాధానం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో ఉన్నాడు. వచ్చిన పని చెప్పాడు, నాకు మీరు మా అబ్బాయిని ఏవో ప్రశ్నలు వేశారట, ఆ ప్రశ్నలకు సమాధానం ఏమిటి, నాకు ఆ విద్యని నేర్పండి అని అడిగాడు. అంటే ఈ విద్య నీకు తెలియదా అని అడిగారు. నాకు అస్సలు తెలియదు అన్నాడు. అప్పుడు ఆ ప్రవాహణ జైవేలి అన్నాడు, ఇది ఎవరికి తెలియదు ఇంతకుముందు ఇంతవరకు, దీన్ని బట్టి తెలుస్తున్నది నాకు. బ్రాహ్మణునికి కనుక తెలిసి ఉంటే, నీకు తెలిసి ఉంటే నీకు గురువు చెప్పి ఉండేవాడు. అంటే నీ గురువుకు తెలియదు గనక నీకు చెప్పలేదు. అంటే ఆ గురువుకి తెలియదు, అంటే ఆ బ్రాహ్మణ గురువు కూడా ఆయనకి ఎవరు చెప్పలేదు. అంటే మీ బ్రాహ్మణ పరంపరలో ఎవరికి తెలియదు అని తెలిసిపోయింది. అంటే ఇది క్షత్రియులకు మాత్రమే తెలిసింది అని. అంటే దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, క్షత్రియులు కూడా చాలా గొప్ప జ్ఞానులు ఉన్నారు క్షత్రియుల్లో. శాస్త్రంలో క్షుణ్ణంగా చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ పంచాగ్ని విద్య అనేటువంటిది క్షత్రియుల పరంపరగా వస్తూ ఉన్నటువంటి విద్య. సరే, ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరు బ్రాహ్మణులు, నేను క్షత్రియుణ్ణి, నేను బ్రాహ్మణుడికి బోధించకూడదు, అది శాస్త్ర విరుద్ధం. బ్రాహ్మణులకు మాత్రమే చదువుకునే శక్తి, బోధించే శక్తి ఉన్నాయి, రెండు ఉన్నాయి. బ్రాహ్మణుడు కానివాడు బోధించకూడదు శాస్త్రం ప్రకారం. ఇప్పుడు అవన్నీ చెబితే వినరు, కోపం కూడా వస్తుంది. పఠనం పాఠనం, చదవడం బోధించడం బ్రాహ్మణులకు మాత్రమే. అయితే మిగతా వర్ణాలందరూ చదవచ్చు, క్షత్రియులు చదవచ్చు, వైశ్యులు చదవచ్చు, శూద్రులు కూడా వెనకాల కూర్చొని వీళ్ళకు బ్రాహ్మణులకు చెప్పేటప్పుడు ఆపాతంగా వినొచ్చు. వినడంలో తప్పు లేదు, దోషం లేదు. కానీ బోధించడంలో ఒక రూల్ పెట్టింది శాస్త్రం. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ని ఒకళ్ళకి కేటాయించాలి అంతే. అలా ఇచ్చినప్పుడే ఇంకొక ప్రొఫెషన్ని వాళ్ళ వర్ణం వాళ్ళకే, ఆ వర్ణం వాళ్ళకి ఆ ప్రొఫెషన్, అట్లా శాస్త్రం నియమం పెట్టింది. కనుక ఈ క్షత్రియుడైనటువంటి ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం చెప్పి తీరాలి, నేను మీరు అడిగారు కనుక ఏం చేస్తానంటే, మీరు కింద కూర్చోవద్దు, మీరు బ్రాహ్మణులు కదా, మామూలుగా కింద కూర్చోవాలి నేర్చుకునేటప్పుడు విద్య, మీరు బ్రాహ్మణులు కనుక మీరు పైనే కూర్చోండి ఆసనంలో, నేను నేర్పుతానన్నాడు. ఆయన మరి బ్రాహ్మణుడు కదా, ఇంకా యజ్ఞోపవీతం ఇవన్నీ చేయక్కర్లేదు, ఆయనకి ఉపనయనం చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఇంకా సన్మానం చేసి మరీ బోధించాలి. అలా ఒక గౌరవ భావం ఉండేది క్షత్రియులకి. అంతటి గౌరవ భావం బ్రాహ్మణుడు అంటే. బ్రాహ్మణులు అంత నిజాయితీగా అంతటి శ్రద్ధతో ఉండేవారు ఆ రోజుల్లో. అలా ఉన్నవాడే బ్రాహ్మణుడు నిజంగా. మరి అంత తెలియకపోయినా కూడా ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ క్షత్రియుడి దగ్గరికి వచ్చినట్టు చూసారా? నేనేమిటా పోయేది ఆ క్షత్రియుడి దగ్గరికి, రాజు దగ్గరికి, అవమానం అని చెప్పి అనుకున్నాడా? ఉద్దాలకుడు అనుకోలేదు, వెళ్ళాడు. చూశాడు, అది మనిషిలో వినయం. విద్య కోసం ఎక్కడైనా సరే తల వంచాల్సిందే. అహంకారం ఉండకూడదు మనిషికి. విద్య దగ్గరికి వచ్చేటప్పటికి అహంకారం ఉండకూడదు.
సరే, అప్పుడు ఏమైంది అంటారు, బోధించాడు ఆయన. ఏం చెప్పారు రాజుగారు అనేది ఈ పంచాగ్ని విద్య అనేది ఏమిటంటే, మనిషి వ్యక్తి అసలు మనిషి జన్మ ఎంత కష్టమో చెప్తుందన్నమాట ఈ విద్య మనకు. మనిషిగా పుట్టడం ఎంత కష్టమని తెలియాలి అంటే పంచాగ్ని విద్య వినాలి. ఏమిటంటే, మనిషి జీవుడు చనిపోయినప్పుడు ఆ జీవుడు ప్రయాణం చేస్తాడు. ఈ స్థూల శరీరాన్ని వదిలిపెడతాడు. జల శరీరం అంటే సూక్ష్మమైనటువంటి బీజ రూపంలో ఉండే జల శరీరంతో ప్రయాణం చేస్తాడు. అలా చేసేటప్పుడు మరొక శరీరాన్ని తీసుకోవడానికి ముందు ఆ జీవుడు ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఏ ఏ స్టాప్స్ అంటారు చూసారా, మనం బస్సు ఎక్కితే ఫస్ట్ స్టాపు, సెకండ్ స్టాపు, థర్డ్ స్టాప్ అన్నట్లుగానే ఈ జీవుడు ప్రయాణించేటప్పుడు కూడా మొదటి స్టాపు, సెకండ్ స్టాపు, థర్డ్ స్టాప్ అని ఉంటుంది. ఈ జల శరీరంతో వెళుతూ జీవుడు శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టాడు, స్థూల శరీరాన్ని చనిపోయిన తర్వాత. ఈ జీవుడు స్వర్గ అగ్నికి వెళ్తాడు. స్వర్గ అగ్ని. ఈ జీవుడు గనక బతికి ఉన్నప్పుడు గనక ఉపాసన గనక చేసుంటే, చూడండి విశేషం, ఈ జీవుడు బతికి ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉపాసన గనక చేసుంటే శుక్లగతి ద్వారా ఉత్తరాయణ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళేవాడు. శుక్లగతి ద్వారా ఉత్తరాయణ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ శాస్త్రం చదివి క్రమముక్తిని పొందుతాడు. ఇక్కడ ఉపాసన చెయ్యకుండా కేవల కర్మ చేస్తే, అంటే వైదిక కర్మలు చేస్తే, పూర్త కర్మ, ఇష్టాపూర్తం కర్మలు మాత్రం చేస్తే స్వర్గానికి పోవడానికి కర్మలు అన్నమాట. స్వర్గానికి వెళతాడు. దక్షిణ మార్గంలో దక్షిణాయనం గుండా కృష్ణగతి ద్వారా స్వర్గానికి వెళతాడు. స్వర్గానికి వెళ్ళి అక్కడ స్వర్గంలో సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ జీవుడు ఎలా వస్తాడంటే స్వర్గ అగ్నిలో కొంత రిఫైన్మెంట్ వస్తుందన్నమాట, పరిపక్వతని పొందుతుంది ఆ జీవుడు. తర్వాత శరీరం అనమాట, అదే జల శరీరమే మళ్ళీ స్వర్గ అగ్ని నుంచి మేఘంలోకి వస్తాడు. మేఘ అగ్ని. అన్ని అగ్ని అగ్ని అని అంటాం, ఎందుకంటే అగ్నిలో మనం కుక్ చేస్తాం చూసారా, కుక్ అంటే పక్వం అవుతుంది. ఈ జీవుడు కూడా పక్వాన్ని పొందుతాడనమాట. పక్వాన్ని పొంది మేఘాగ్నిలోకి వస్తాడు. అగ్ని లాంటి అగ్ని. మేఘం అంటే ఏమిటి? మబ్బులు, నీళ్లతో నిండినటువంటి మబ్బులు. మబ్బుల్లో నీళ్లు ఉంటాయి కదా మేఘాల్లో, అందులో ఉంటాడు జీవుడు. స్వర్గాన్ని నుంచి ఇక్కడికి వస్తాడు. ఈ స్వర్గ అగ్ని మేఘ అగ్నిలో కొంతకాలం ఉండి అక్కడ మళ్ళీ పరిపక్వత పొంది ఆ మేఘ అగ్నిలో నుంచి మళ్ళీ పృథివీ వర్ష రూపంలో పృథివీ మీద పడతాడు, భూమి మీద ఆ జీవుడు. అందుకని వర్షం పడేటప్పుడు ఎంతమంది జీవులు పడుతున్నారో కింద తెలుసా? కొన్ని కోట్ల జీవరాశులు వర్షంతో పాటు పడుతున్నారు క్రింద. భూమి మీద పడంగానే ఆ భూమిలో ఉంటాడు ఆ జీవుడు. ఒక్క జీవుడి గురించి చెప్తున్నా నేను. ఆ జీవుడిని భూమిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చెట్లు మొలుస్తాయి. ఆ చెట్లు కాయలు పండ్లు మొలిచినప్పుడు ఈ జీవుడు కూడా ఆ వృక్ష శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఆ వృక్ష శరీరంలోకి వెళ్ళి అప్పుడు ఏమవుతుందంటే ఒక పురుషుడు గృహస్థుడైన వాడు కనుక అది ఆ కూరగాయలు, బెండకాయలు, ఏవో కూరగాయలు ఉంటాయి కదా, ఆకుకూరలో, అందులో అది కనుక భూజిస్తే ఆ జీవుడు ఆ పురుష శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఆ పురుష శరీరం ఇప్పుడు పృథివీ అగ్ని. ఇది మూడవ అగ్ని. మొదటి అగ్ని స్వర్గ అగ్ని, రెండవ అగ్ని మేఘ అగ్ని. ఆ మేఘంలో నుంచి పృథివీకి వచ్చాడు, భూమికి, భూమి అగ్ని, పృథివీ అగ్ని మూడవది. నాలుగవ అగ్ని ఇది కాయ రూపంలో, ఆ వెజిటబుల్ రూపంలో ఈ భోజనం ద్వారా పురుషుడిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు ఆ పురుషుడు భుజిస్తే ఆ ఆహారాన్ని, ఆ పురుషుడు తీసుకున్న ఆహారం వివాహమైన పురుషుడు అయి ఉండాలి. తర్వాత అది రేతస్సుగా మారి ఆ జీవుడు ఆ రేతస్సులోకి వెళ్ళిపోతాడట. ఆ రేతస్సు ఎప్పుడైతే ఆ భార్య గర్భంలో రేతస్సు వదలబడుతుందో ఆ జీవుడు ఆ రేతస్సు ద్వారా ఆ అమ్మ గర్భంలోకి వెళ్తాడు. అమ్మ గర్భంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పురుష అగ్ని, తండ్రి శరీరంలో ఉన్నప్పుడు పురుష అగ్ని, నాలుగవ అగ్ని. ఇక్కడ రేతస్సుగా ఉన్నప్పుడు కూడా అదే కనపడకున్నటువంటి శరీరంలోనే ఉంటాడు, జల శరీరంలో. అక్కడి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత తల్లి గర్భంలో 10 నెలలు ఎదిగి
మనుష్య తల్లి గర్భంలో ఎదిగి మనుష్యుడిగా పుడతాడు. తన శరీరంతో బయటకు వస్తాడు. తనకు శరీరం వచ్చేది జీవుడికి ఎప్పుడో చూసారా? ఇక్కడ చనిపోయిన తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ సొంత శరీరం రావడానికి స్వర్గ, మేఘ, పృథివీ, పురుష, నారి. నారి అంటే స్త్రీ, స్త్రీ అంటే భార్య. ఇతని ఈ భార్య గర్భంలోకి వచ్చిన తర్వాత తన సొంత శరీరంతో బయటకు వస్తాడు. అంటే ఇప్పుడు ఉపనిషత్తు చెప్తున్నది, ఒకవేళ ఈ జీవుడు గనక ఆ చెట్లు, ఆ చామలు అవన్నీ కూడా మేకలు తిన్నాయి అనుకోండి, ఆ మేక శరీరంలోకి వెళ్ళిపోతాడు, మేక అయి పుడతాడు. పంది శరీరంలో పంది తిన్నదనుకోండి, పంది అయి పుడతాడు, సూకర. కుక్క శరీరంలోకి వెళ్ళిపోయిందండి, కుక్క అయి పుడతాడు. చండాలుడి శరీరంలోకి వెళ్ళిపోయిందండి, చండాలుడై పుడతాడు. కానీ ఒక సంస్కారం, సదాచారం ఉన్నటువంటి పురుషుడు శరీరంలోకి వెళ్ళి నువ్వు మనిషిగా పుట్టాలంటే ఎంత ఛాన్స్ ఉంది చెప్పండి? చాలా చాలా తక్కువ. ఛాన్స్ ఇస్ వెరీ వెరీ రేర్ మనిషిగా పుట్టాలి అంటే. ఏమైనా తినొచ్చు కదా, ఏ జీవరాశులైనా తినొచ్చు ఆ జీవుణ్ణి. ఈ ప్రతి దాంట్లో ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే గెస్ట్ హోస్ట్ అంటారు. ఈ జీవుడు ఇప్పుడు నాన్న శరీరంలో ఉన్నప్పుడు నాన్న హోస్ట్, ఈ లోపల నాన్న శరీరం ఉన్నప్పుడు ఇతడు గెస్ట్. అంతేగాని ఈ గెస్ట్ జీవకి తండ్రి పడే దుఃఖం అంతా గెస్ట్ జీవకు ఉండదు. ఎందుకంటే తండ్రి అభిమాని జీవ ఆ శరీరంలో. పుత్రుడికి ఆ రేతస్ రూపంలో ఉన్న జీవుడికి ఇంకా అభిమానం రాలేదు, అందుకని గెస్ట్ అనమాట. మనం కూడా వెళితే ఎవరింటికన్నా గెస్ట్గా ఉన్నప్పుడు మనకేంటి బాధ, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంటే మనకేం బాధ. తల్లి శరీరంలో కూడా అంతే, గెస్ట్గా ఉంటాడు జీవుడు. అందుకని తల్లి పడే బాధ అంతా కూడా ఆ జీవుడికి తెలియదు. ఆ జీవుడు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. తల్లి పడే బాధ 10 నెలలు ఆ జీవుడికి ఎప్పుడు తెలుస్తుంది? తనకు తాను శరీరం తీసుకున్నప్పుడు. దీన్నే రమణీయ చరణాహ, కపూయ చరణాహ అంటారు. ఈ జీవుడు ఈ మొదటి శరీరాన్ని వదిలిపెట్టడానికి ముందు గనక పుణ్యకర్మలు చేసుంటే రమణీయ చరణాహ అయితే. ఏమిటి రమణీయ చరణాహ అంటే? బ్రాహ్మణుడి యొక్క బంగారాన్ని దొంగిలించకూడదు, కాజేయకూడదు, అపహరించకూడదు, మద్యపానం చేయకూడదు. బ్రాహ్మణుడై పుట్టి మద్యపానం చేయకూడదు, గురు పత్నిని ఆశించకూడదు, ఈ యొక్క చెడు అలవాట్ల ఉన్నవాడితో సాంగత్యం చేయకూడదు, చెడు అలవాట్లతో ఉన్నవాడితో సాంగత్యం, చెడు అలవాట్లు ఉన్నవాడి దగ్గర సాంగత్యం చేసేవాడి సాంగత్యం కూడా చేయకూడదు. ఇట్లాంటివన్నీ లేకుండా సదాచారంగా ఉన్న వ్యక్తి అయితే అది రమణీయ చరణాహ అంటారు. లేకపోతే కపూయ చరణాహ, పాపకర్మలు చేసినవాడు అని అర్థం. నీకు మనిషి జన్మ రావాలి, ఒక మనిషి శరీరంలోకి వెళ్ళాలి నువ్వంటే బై ఛాన్స్ అనేది నువ్వు పుణ్యం చేసి ఉంటే మనిషి శరీరంలోకి వెళతావు. లేకపోతే పంది, నల్లి, కుక్క, బల్లి, పిల్లి అయిపోతుంది. ఆ జీవుడు ఏ ఏ శరీరాలకు వెళ్ళేది ఎవరు నిర్ణయించేది తెలిసిందా? కనుక మనిషి జన్మ అనేది చాలా దుర్లభం. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ పంచాగ్ని విద్య ద్వారా ఈ మనుష్య జన్మ వచ్చింది నీకు, అంత తేలికగా రాలేదు, చాలా కష్టం. మీరు చదవండి ఇంటికి వెళ్ళి, ఇదంతా కూడా చాలా చాలా కష్టం మీద వచ్చింది. నువ్వు ఈ దాన్ని వృధా చేసుకోవాకు, ఉపాసనన్నా చేసి క్రమముక్తిని పొందు, లేదా క్లాసుకు వెళ్ళి చదివి జీవన్ముక్తిని పొందు. ఎందుకు వృధా చేసుకుంటావు? లేకపోతే మళ్ళీ పిల్లి, బల్లి, నల్లి, ఎద్దు ఇవన్నీ అయి పుడతావు. కనుక మనిషి జన్మను వృధా చేసుకోవకని చెప్పడానికి, వైరాగ్యం రావడం కోసం ఇవి చెప్పబడినాయి. ఇది పంచాగ్ని విద్య అంటే. ఇప్పుడు ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తాడని చెప్పాను. కర్మలు మాత్రమే చేస్తే, పుణ్యకర్మను మాత్రమే చేస్తే స్వర్గానికి వెళ్ళి తర్వాత కూడా ఏ జన్మైనా పొందొచ్చు, చెప్పలేం. స్వర్గానికి వెళ్ళినంత మాత్రాన మనిషి జన్మ ఎత్తుతాడని ఏం లేదు. ఎందుకంటే అక్కడ పుణ్యం ఎగ్జాస్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ జీవుడు దేని ద్వారా ఆహారం అవుతాడో, దేనికి ఆహారం అవుతాడో తెలియదు కదా. అందుకని ఎంతో పుణ్యం చేసుకోవాలి మనిషి. సరే ఏమండి, ఈ ఉపాసన చేయని వాళ్ళు ఉన్నారు, ఈ కర్మలు స్వర్గానికి వెళ్ళి కర్మలు చేయని వాళ్ళు ఉన్నారు, మరి పాపకర్మలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, టెర్రరిస్టులు, నల్లధనాన్ని సంపాదించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళకి అధోగతి అన్నారు.
వాళ్ళకి అధోగతి అన్నారు. వాళ్ళే వీళ్ళు సూకర, పంది జన్మ, ఇట్లాంటి జన్మలు, పాము, నల్లి, బల్లి ఇట్లాంటివన్నీ కూడా అధోగతి అన్నమాట. వాళ్ళకి మహానరకాన్ని అనుభవిస్తారు ఆ జీవరాశులు అట్లా పుట్టి. కనుక మనిషి జన్మ యొక్క గొప్పతనం, విశిష్టతని మరిచిపోతే అది ఎంత తప్పు చూడండి. శాస్త్రం మనకు తెలియజేస్తోంది, డోంట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. మనిషిగా పుట్టావంటే నువ్వు ఎంతో మహతా పుణ్యపణ్యేన క్రీతేనౌ కాయనౌ స్త్వయ. క్రీతేయం, ఎంతో పుణ్యాన్ని ఇచ్చి ఈ యొక్క శరీరాన్ని నువ్వు కొనుక్కున్నావు. ఈ సంసార సాగరాన్ని, అంటే ఇది పగిలిపోయే లోపల ఈ సంసార సాగరాన్ని దాటిపో. ఏదో గురువు వచ్చి చెప్తూ ఉంటే మనకు ఆ విలువ తెలియడంలే. అది వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. వాళ్ళకేం పని పాట లేదు, మనకెంత పని అంటుంటారు. ఏమిటా పని అన్నారు. ఆ గురువుకి చెప్పే విద్యకి నువ్వు అసలు ఆ విలువ తెలియాలి అంటే నీకు ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. అందుకే అందరికీ సామాన్య మానవులకు అర్థమయ్యేది కాదు. అందుకని గురువైన వాడు తనకు తాను చెప్పుకుంటూ వెళుతూ ఉంటాడు. ఏ పుణ్యాత్ముడో వచ్చి వింటాడు అనే ఉద్దేశంతో. గంగ ప్రవహించడంలా ప్రవహిస్తూ ఉన్నది అంతే. అందరూ ఆ గంగలో మునిగి పునీతులు అవుతారు అనే ఉద్దేశంతో. గురువులు కూడా అంతే, జ్ఞానులు కూడా అంతే. ఈ జ్ఞాన గంగని వాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఈ జ్ఞాన గంగలో ఎంతమంది పవిత్రులైతే, ఎంతమంది ముక్తిని పొందితే అంతమంది పొందుతారని చెప్పి ఆ ప్రవాహం ఆగదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక కాలాన్ని వృధా చేసుకోకూడదు మనిషి. ఇది పంచాగ్ని విద్య అంటారు దీన్ని. ఇది చాలా ముఖ్యమైనటువంటి విద్య. 5, 10లో 6, 7 వ్రీహి యవ అన్నాడు. ధాన్యంలోకి వెళతాడు అని అందులో అన్నీ వస్తాయన్నమాట. సబ్జెక్ట్ అంతా కూడా శుక్లగతి, కృష్ణగతి, అధోగతి. ఇప్పుడు క్లాసుకు వచ్చే వాళ్ళందరికీ ఏం గతి అన్నారు? ఆ గతి. మనకి ఏ గతి లేదు. ఎందుకంటే ఇప్పుడే అహం బ్రహ్మాస్మి జ్ఞానం వస్తే మనకి ఏ ప్రాబ్లము లేదు. అది దానికోసమే ఈ ప్రయత్నం అంతా కూడా. ఓకే, దీని తర్వాత వైశ్వానర ఉపాసన. ఉపమన్యుని అంటే 5 బ్రాహ్మణులు, ప్రాచీనశీలుడు, శత్రుయజ్ఞుడు, ఇంద్రద్యుమ్నుడు, వీళ్ళందరూ కూడా బుడిలుడు అనే వీళ్ళందరూ ఇక్కడ కలిసి మన ఆత్మ ఏది ఆత్మ అని ప్రశ్నించుకున్నారు. ఏది ఆత్మ అని. ఈ పంచాగ్ని విద్య తెలిసిన వాడు అంత పవిత్రుడుట. పంచాగ్ని విద్య అని తెలుసుకున్న వ్యక్తి, ఆ 5 పాపులు ఉన్నారు చూసారా, అవన్నీ ఇతనికి అంటవు అన్నారు. అంతటి పవిత్రుడుట, శుద్ధం అని అర్థం. సరే, ఈ వైశ్వానర ఉపాసన అనేటువంటిది వీళ్ళకి ప్రశ్న వచ్చింది. మన ఆత్మ ఏది ఆత్మ అనేది ప్రశ్న వస్తే వాళ్ళు ఉద్దాలకుడి దగ్గరికి వెళ్ళారు. ఈ ఉద్దాలకుడు ఏమన్నాడు? ఇది కూడా నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ అంటే నాకు తెలియదు నాయన, మనందరం కలిసి వీళ్ళకి ఒక మార్గం చూపించాలి కదా, మరి తెలియనప్పుడు ఫలానా ఆయనకి తెలుసు, అక్కడికి వెళ్ళండి అని చెప్పాలి. అందుకని చెప్పి అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? అశ్వపతి మహారాజు దగ్గరికి వెళ్ళారు. అశ్వపతి మహారాజు ఆయన కేకయ రాజు పుత్రుడు అనమాట అశ్వపతి. కేకయ, అందుకని ఆయన కూతురికి కైకేయి అని పెట్టాడు. కైకేయి అశ్వపతి రాజు యొక్క కూతురు. కైకేయి యొక్క తాత పేరు కేకయ. ఆ కేకయ కొడుకే అశ్వపతి, అశ్వపతి కూతురు కైకేయి. ఆ అశ్వపతి మహారాజు చెప్పాడు వీళ్ళకి. ఏం చెప్పాడు? మీరు ఎవరిని ఉపాసన చేస్తున్నారు, మీరేమేం చేస్తున్నారో చెప్పండి ముందన్నాడు. ఒక్కొక్కళ్ళు చెప్పారు. నేను వైశ్వారుణ్ణి వాయు రూపంగా ఉపాసన చేస్తున్నాను, వైశ్వారుణ్ణి సూర్యుడిగా ఉపాసన చేస్తున్నాను, వైశ్వారుణ్ణి జలంగా ఉపాసన చేస్తున్నాను, అట్లా రకరకాలుగా చెప్పారు. చెప్తే మీరు చేసేదంతా కూడా గుడ్డివాడు ఏనుగును చూసి, ఒక్కొక్క గుడ్డివాడు ఏనుగు చెవులు పట్టుకొని అమ్మా ఏనుగు చాటలాగా ఉంటుందన్నాడు, ఇంకో గుడ్డివాడు ఏనుగు కాలు పట్టుకొని ఏనుగు ఒక స్తంభంలాగా ఉంటుందన్నాడు, ఇంకొక గుడ్డివాడు పొట్టను పట్టుకొని ఏనుగు పీపాలాగా ఉంటుంది అన్నాడు. అట్లా ఉంది మీరు చెప్పేది నాయన. ఒక్కొక్కటి భాగంగా మీరు ఉపాసన చేశారు, అలా చేయకూడదు. వైశ్వానరుడు అంటే ఈ మొత్తం విరాట్ విశ్వం అన్ని కలిపి చెయ్యాలి అన్నాడు.
అన్ని కలిపి చెయ్యాలి అని చెప్పి విశ్వం, విశ్వ అంటే అన్నీ అని అర్థం. విష్ణు సహస్రనామంలో మొదటి నామం ఏమిటి? విశ్వం విష్ణుర్వషట్కారో. విశ్వం అంటే అన్నీ, విశ్వ అంటే అన్నీ, నరహ అంటే ప్రాణులు, అన్ని ప్రాణులు కలిపితే వైశ్వానరహ అన్నారు. అందుకే భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః వైశ్వానర అగ్ని. వైశ్వానర అన్ని ప్రాణుల్లో వైశ్వానరుడు ఉంటాడు కనుక ఆయన వైశ్వానర అని పేరు. అన్ని ప్రాణులు కలిపితే వైశ్వానర, విరాట్ అని పేరు. ఈ విరాట్ని ఏమిటి పేరు అంటే సమష్టి స్థూల శరీరం అంటారు. సమష్టి స్థూల శరీరం, సమష్టి మనః. ఇప్పుడు మీ మనస్సు, నా మనస్సు, అన్ని ప్రాణుల మనస్సు ఒక్క చోట పెడితే విరాట్ మనస్సు. అన్ని శరీరాలు ఒక చోట పెడితే విరాట్ శరీరం. అదే విశ్వరూప దర్శన యోగంలో మనం నేర్చుకున్నాం, మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ చదువుతాం. కనుక ఈ అగ్నితత్వం తెలుసుకోవాలి. విరాట్ ఏ ఏ విధంగా అన్ని రూపాల్లో ఉన్నాడని చెప్పి ఈ మంత్రం చెప్తుంది. ఏమిటంటే 5:18-2 ఆ మంత్రంలో ఏం చెప్పబడింది అంటే, ఆ సమస్త వైశ్వానర అంటే తల ద్యులోకమని 182వ పేజీ చూడండి. ఇది మాత్రం చదువుతాను, చాలా ముఖ్యమైనది, చెప్పాలనిపించింది. టైం అయింది అయినా కూడా 182, 83 చూడండి, చివరి పారాగ్రాఫ్. ఆ సమస్త వైశ్వానరుని మస్తకం ద్యులోకం. దొరికిందా? సూర్యుడే అతని నేత్రాలు. వేరు వేరు మార్గాల్లో చరించే వాయువే ప్రాణం, ఆకాశమే శరీర మధ్యభాగం, జలమే వస్తి అంటే మూత్రకోశం, పృథివీయే పాదాలు, వక్షస్థలమే వేదిక, కుశలు అంటే దర్భలే రోమాలు వెంట్రుకలు, హృదయమే గార్హపత్యాగ్ని, ఆ హృదయం నుండి పుట్టిన మనస్సే గార్హపత్యాగ్ని నుండి పుట్టిన దక్షిణాగ్ని, లేక అన్వాహార్య పచనాగ్ని, ఆహవనీయాగ్నియే నోరు, అన్నం ఆహుతులు ఇస్తాము కాబట్టి అన్నం నోరు అన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఇదంతా మనకు అర్థం కాదని మన వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? భూఃపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాష అనే శ్లోకం ఉంది కదా, ఈ యొక్క మంత్రాన్ని ఆ శ్లోకంలో పెట్టారు. చాందోగ్యం చదవబోతున్నారా వీళ్ళు, ఈ మంత్రాన్ని అర్థం చేసుకుంటారా అని చెప్పి ఆ విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంగా భూఃపాదౌ యస్య నాభిః వియత్ అసుర అనిలః చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాష. దిక్కులే చెవులు ఆయనకి, ఇలా వర్ణన ఉన్నది. అందుకని ఏదైతే ఉపనిషత్తులో చెప్పబడిందో అదే అన్ని విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామంలో ఉన్నది. అక్కడ కూడా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. గడగడగడగడ తమిళనాడు ఎక్స్ప్రెస్ మాదిరి చదివేసి సింధూరారుణ విగ్రహం చదివేసి వెళ్ళిపోతాం. కనుక అర్థం లేని పని వ్యర్థం అంటారు. ఇప్పుడు ఆ వైశ్వానరుడే విరాట్ అన్నారు. ఆ పరమాత్ముణ్ణి సర్వం అన్ని ఆయన శరీరాలే, అన్ని ఆయన రూపాలే, అంత మనస్సు ఆయనదే, అంత ఆయనే అనే భావన రావడం కోసం ఈ ఉపాసన. మనిషిలో స్వార్థం పోవడానికి, విశాలమైన మనస్సు రావడానికి, సంకుచితత్వం పోవడానికి ఈ ఉపాసనలు చెప్పబడినాయి. ఎప్పుడైతే మనస్సు స్వార్థం లేకుండా విశాలంగా ఉంటుందో ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. ఇప్పుడు మనిషి ఆరోగ్యానికి చిత్త విశాలత, చిత్త విశాలత రావాలంటే భగవంతుణ్ణి అంతటా అన్నింటిలో ఉపాసన చేయడం, భావించడం. అలా చేసినప్పుడు మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో, ఎంత సంతోషంగా ఉంటాడో చూసారా? కనుక ఆరోగ్యంగా ఉండాలి అంటే మార్గాలు ఇవన్నీ కూడా. భగవంతుడే సర్వం అనుకున్న వ్యక్తికి స్వార్థం ఉండదు, మనస్సు విశాలంగా ఉంటుంది. మనస్సు విశాలంగా ఉన్నవాడికి స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, టెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? స్ట్రెస్ టెన్షన్ లేని వాడికి రోగం ఎట్లా వస్తుంది? రాదు. కనుక భగవంతుణ్ణిగా అంత భావించి
ఈ సర్వం భగవంతుడు అని చెప్పి ఒక్క నమస్కారం చేయాలి. అంతా కూడా ఈశావాస్యమిదం సర్వం. ఇప్పుడు అర్థమైందా హిందూయిజం అంటే ఏమిటో? ఇదంతా తెలుసుకోకుండా నేను హిందూ అని అనడానికి మనకు అర్హత లేదు. ఇలా అంతా తెలుసుకున్నప్పుడే నేను నిజమైన హిందువుని, అప్పుడే నాకు ఈ హిందూ సంస్కృతి తెలుసు అని చెప్పగలను. అంతేగాని నేను హిందూ హిందూ అంటే ఎప్పుడు హిందూ? నేను ఎందుకు తులసిని పూజించాలి, ఎందుకు ఆవును పూజించాలి, ఎందుకు నదిని పూజించాలి, ఎందుకు సూర్యుడికి దండం పెట్టాలి? ఎందుకంటే సర్వం విరాట్ స్వరూపం, భగవత్ స్వరూపం, భగవంతుడు తప్ప మరేమీ లేదు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకు చెప్పండి? అన్నీ తప్పే మీరు చెప్పినవంతా కూడా. ఒక్కడే దేవుడు ఉన్నాడని చెప్పకూడదు, ఉన్నది దేవుడే అని చెప్పాలి. అది నిజమైన జ్ఞానం అంటే. హిందూకి ఏమి తెలియాలి అంటే ఎంతమంది దేవుడు ఉన్నారు, ఒకే దేవుడు అన్ని రూపాల్లో కనపడుతున్నాడు అని చెప్తే కొంచెం ప్రమోషన్ పర్వాలే. అది కూడా సరి అయినది కాదు. పూజ్య స్వామీజీ ఏం చెప్తారంటే ఎవరు అంటే దేవుడే ఉన్నాడు, అసలు ఇంకెవరు లేరు, దేవుడే ఉన్నాడు, ఒక్క దేవుడు కాదు, ఉన్నది దేవుడే, భగవంతుడే ఆత్మస్వరూపంగా అన్ని రూపాలుగా వ్యక్తం అవుతున్నాడు. అంతేగాని అవి సత్యం కాదు కదా, ఉన్నది భగవంతుడే. ఎన్ని ఆభరణాలు ఉన్నాయంటే అన్ని ఆభరణాలు బంగారమే అనడం వేరు, ఉన్నది బంగారమే అనడం వేరు కదా. ఎన్ని ఆభరణాలు ఎన్ని రకాలు ఉన్నాయి బంగారాలు అంటే ఎన్నో బంగారాలు లేవు, ఒకే బంగారం అన్ని రంగుల్లో ఆభరణాల్లో కనపడుతుంది. దట్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఏం చెప్పాలి? ఉన్నది బంగారమే, ఆభరణం లేదు అసలు. అలా చెప్పితే అంటే ఈశ్వరుడే ఉన్నాడు, పరమాత్ముడే ఉన్నాడు. ఇప్పుడు నువ్వెవరు? నేను పరమాత్మ స్వరూపమే. ఇది ఇలా తెలుసుకుంటేనే నువ్వు హిందువి, అప్పుడే నువ్వు ఋషి, అప్పుడే నువ్వు జ్ఞానివి. మాటలతో చెప్పడం కాదు, అందులో తాదాత్మ్యం చెందాలి. ఇంతటితో ఉపాసనలు పూర్తయినాయి. ఇప్పుడు యు ఆర్ ఆల్ రెడీ ఫర్ తత్వమసి మహావాక్యం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.